ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోనితో పాటు ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మండలాలు కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ డిమాండ్కు రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి నిరసనలు చేపట్టారు. ఈరోజు ఇంత నిర్భయంగా ఈరోజు ఇంత పబ్లిక్గా మనము వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే ఈ జిల్లాల విభజన ఎందుకు అడుగుతున్నాము? ప్రజల వద్దకు పాలన కావాలని అడుగుతున్నాం. ప్రజల వద్దకి పాలన 19 నుంచి 24 మధ్యలో 13 జిల్లాలని 26 జిల్లాలుగా విభజించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి చెప్పండి, ఒక ముఖ్యమంత్రి గారు మీరు 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే 13 జిల్లాలే ఉన్నాయి. 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే 26 జిల్లాలుగా విభజించినాడు. అంటే జిల్లాలు ఒక్కటే కాదు, మండల కేంద్రాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయాలు నిర్మించాడు. మళ్ళీ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి ప్రతి పంచాయతీలో ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరి అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉండాలని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది కరెక్ట్ అనేది? మా ప్రభుత్వం ఏం చేసిందనేది, ప్రజల వద్దకు పాలన వచ్చిందనేది ఈ రోజు గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ గాంధీజీ కలలుగన్న రాజ్యాన్ని ప్రజల చెంతనకు చేర్చాడు. మరి ప్రతి స్కూళ్ళ రూపురేఖలు నాడు నేడు ద్వారా మరి ప్రతి విద్యార్థి కార్పొరేట్ విద్యా సంస్థలో ఏ విధంగా చదవాలో అదే విధంగా ప్రభుత్వ స్కూళ్లలో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో కూడా గ్రామాల్లో పిల్లలు చదువుకున్నారు. బ్యాగులు కానీ, టై కానీ, బెల్ట్ కానీ, బుక్కులు కానీ, పౌష్టికాహారం తింటే తప్ప పిల్లలు ఆరోగ్యంగా ఉండరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.